వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, రిటైర్మెంట్లు ఇవన్నీ కామన్గా మనం చెప్పుకుంటూనే ఉంటాం. అలాగే కోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ రోస్టర్ విధానంలో బదిలీలు అవుతూ ఉంటాయి. బట్ దాంట్లో మనం లాజిక్లు మ్యాజిక్లు వెతకూడదు. ఎస్పెషల్లీ కొన్ని క్రిటికల్ కేసెస్కి సంబంధించి ఉన్నప్పుడు విచారణ చాలా వేగవంతంగా నడిచింది అన్నప్పుడు, లేదు అంటే సాగుతూ ఉంది అన్నప్పుడు అసలు మనం మాట్లాడడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఇది కొన్ని కేసుల్లో పదే పదే రిపీట్ అవుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు అన్న ఆలోచన ప్రభుత్వాలకి వ్యవస్థలకు ఉంటుందా లేదా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. వై? బికాస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో మొత్తం ఈ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాంపల్లి సిబిఐ కోర్టు అంటే ఫస్ట్ పేరు వినబడేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రోజులో కనీసం ఒక 10 లిస్టింగ్స్ ఆయన కేసులకు సంబంధించే ఉంటాయి కాబట్టి, డిశ్చార్జ్ పిటిషన్లో, స్పెషల్ లీవ్ పిటిషన్లో, ఆర్ఎల్స్ క్వాష్ పిటిషన్లు ఇవన్నీ కూడా రోజుకి 2-3 దాఖలు అవుతూనే ఉంటే 10 దాకా లిస్టింగ్లో పాతవి అనేటివి నడుస్తూనే ఉంటాయి. వీటన్నిటిని విచారిస్తున్నటువంటి జడ్జి గారులకి నంబర్లు అయితే పెరుగుతున్నాయి తప్ప కేసుల్లో పురోగతి మాత్రం కనిపించట్లేదు అంటున్నారు. ఎలా ఉంటుందంటే ఒక సామెత ఉంటుంది, రెడ్ వచ్చే మొదలాడు అనేది అంటారు రాయలసీమలో. అలాగా రెడ్డి గారు వచ్చారు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయండి అనేటువంటి విధంగా 2022 సంవత్సరం 23 సంవత్సరంలో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఇంకేముంది, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఇక తుది తీర్పు అనేది వచ్చేస్తుంది అంటే జడ్జి గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే అనారోగ్య కారణాలు చెప్పి నేను తీర్పు ఇవ్వలేను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. పోనీ వచ్చేట ఆయన అయినా సరే చూసి తీర్పే కదా ఇంకో జడ్జి గారు రాశారు, తీర్పు కాపి చెప్పడమే కదా అంటే, లేదు మళ్ళీ కేసులన్నీ పునర్విచారణ మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి గారు రఘురామ్ గారు ఆయన బదిలీ అయ్యారు. ఆయనకి కొత్త పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్లేస్లో జడ్జి పట్టాభిరామారావు గారు వచ్చారు. రఘురామ్ గారు వెళ్ళారు, పట్టాభిరామారావు గారు వచ్చారు. ఎవరు వచ్చినా ఏం చేసినా సరే ఇప్పుడు మళ్ళీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తే మళ్ళీ ఆ లక్షలాది డాక్యుమెంట్లు, క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు వీటన్నింటినీ కూడా తీసుకొని మళ్ళీ మొదటి నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టారో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. క్విడ్ ప్రోకో అనే దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఎవరైతే ఇందులో సాక్షులు బతికున్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళని ఎరాలకు తీసుకురావాలి. ఎందుకంటే చచ్చిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి మరి ఇప్పుడు ఆయన తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాలంటే అవ్వదు. ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, అధికారులు, వీళ్ళు మళ్ళీ అందరూ కూడా కోర్టు మెట్లకి ఫలానా దాంట్లో ఇది అంటే ఇందులో అసలు మా పేరు పెట్టడానికి లేదని అంటే మొదటి విచారణనే స్టెప్ అనుకుందాం పోనీ, వీళ్ళందరూ మళ్ళీ ఇండివిజువల్గా క్వాష్ పిటిషన్లు వేయడాలు, డిశ్చార్జ్ పిటిషన్లు వేయడాలు, మాకు సంబంధం లేదని వీటి మీద మళ్ళీ విచారణ, వీటి మీద మళ్ళీ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్లు వేయాలి. ఈ కౌంటర్లు మళ్ళీ వాదులు, ప్రతివాదులు, వీళ్ళకి సంబంధించి మళ్ళీ సమయం అన్నీ అయ్యేసరికి 2029 తర్వాత 2034 ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. ఆ మధ్యలో మళ్ళీ ఇంకో జడ్జి గారు మారకుండా 10 ఏళ్ల పాటు ఈయన ఉంటే, ఒకవేళ ఈయనే ఉంటే, బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ ఇక్కడ విచారణ కొత్తగా చేయడం అనేటువంటి పాయింట్ని న్యాయశాఖ ఎందుకని పరిగణలోకి తీసుకోవట్లేదు? ఒక జడ్జి గారు ఆయన డ్యూటీ ఆయన చేసి వెళ్ళారు. ఎగ్జాంపుల్ ఉందండి, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒక పోలీస్ స్టేషన్ ఉంది, దానికి ఒక ఎస్ఐ ఉన్నారు, స్టేషన్ హౌస్ ఆఫ్ ఎస్హెచ్ అంటాం కదా, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిఐ ఇలా ఉన్నారు. వీళ్ళిద్దరే ఉంటారు. ఆ పోస్టులు కామన్, వ్యక్తులు మారొచ్చు, వేరే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకోటని. వీళ్ళు ఒక కేస్ డైరీ అనేది పుట్టప్ చేస్తారు. ఫలానా కేసులో ఇది జరిగింది, దీనికి ఇది అని. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ ఇంకొకళ్ళు కానీ వీళ్ళు కానీ విచారించిన వాళ్ళు కేస్ డైరీ మొత్తాన్ని అక్కడ పెట్టి వాళ్ళకి సడన్గా వేరే ట్రాన్స్ఫర్ అయిందని అనుకుందాం. కొత్తగా వచ్చినటువంటి ఆయన ఒక 2 రోజులు 3 రోజులు ఓకే కేసులే ఉన్నాయి, దీంట్లో పాత ఆయన పెండింగ్ పెట్టినవన్నీ ఇందులో ఏ ప్రాతిపదిక మీద ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్స్ కింద ఈ కేసులు ఉన్నాయి అని చెప్పి చూసుకుంటూ అందులో కేస్ డైరీని ఫాలో అవుతూ యాక్షన్ తీసుకుంటాడు, ఆయన ముందుకు తీసుకెళ్తాడు విచారణని. మరి అదే కైండ్ ఆఫ్ థింగ్ ఎందుకని న్యాయ వ్యవస్థలో ఒక కేసు విషయంలో జరగదు? జడ్జి గారు మారినంత మాత్రాన విచారణ మొత్తం మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ ముందు నుంచి విచారణ జరగాలి అనడం ఎంతవరకు సమంజసం? అన్ని కేసుల్లోనూ ఇలాగే జరిగిందా? మళ్ళీ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న విత్ డ్యూ రెస్పెక్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఉన్నారు. ఆయన రేపు ఆయనకి బదిలీనో లేదో రిటైర్మెంట్ అయిపోయింది. ఆ ప్లేస్లో పవన్ కృష్ణమూర్తి అని తీసుకెళ్ళి పెట్టారు అనుకుందాం ఫర్ అన్ ఎగ్జాంపుల్.
నేను ఆల్రెడీ సూర్యకాంత్ గారు పెండింగ్ పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో, తీర్పులు ఇవ్వవలసినవి ఏవైతే ఉన్నాయో, తీర్పు రిజర్వ్ చేయబడిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని ఓకే ఈ కేసులో దీనికి సంబంధించినటువంటి కేసు డైరీ ఇది, విచారణ ఇలా జరిగింది, ఇవి నోటెడ్ పాయింట్స్, దీంట్లో తీర్పు ఆల్రెడీ రెడీగా ఉంది, కవర్లో పెట్టుంచారు, తీర్పుని చదివి వినిపించి కేసు అండర్స్టాండ్ చేసుకున్నాము, కేసు చదివాము అయింది, ఇందులో ఒక లూప్ హోల్స్ ఉంటే రిజిస్ట్రార్కు వాళ్ళకి చెప్పడం జరిగింది, లేదు మళ్ళీ దీంట్లో ఇగో ఈ పర్టికులర్ అంశం మీద తీర్పు ఇస్తూనే దీని మీద విచారణ సాగాలి అనేది నేను చెప్తే అయిపోయింది. అది వదిలేసి నేను ఈరోజే వచ్చానండి, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను నేను, నాకు తెలియదు కాబట్టి సుప్రీంకోర్టులో ఈ తీర్పులు ఇవన్నీ మరి ఒకసారి మొత్తం అందరూ కూర్చోండి, ఓకే ఈ కేసులో ఓకే మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఎలాగంటే వైకుంఠపాళి ఆట తెలుసుగా మీకు, చివరి ఆఖరి దాకా వెళ్తూ ఉంటాం, పెద్ద పాము ఒక్కసారి మింగితే మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ చిన్న పాముల మధ్యలో మింగితే 4 గళ్ళు కిందకి దిగుతాం, మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాం పాచికలు వేసుకొని. కానీ పెద్ద పాము మింగిందంటే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలాగా జడ్జి గారు మారినంత మాత్రాన మొత్తం మళ్ళీ ఒకటి నుంచే స్టార్ట్ చేయాలి అనడం న్యాయ వ్యవస్థ ఎందుకని దీన్ని పరిగణలోకి తీసుకోదు? అది కూడా ఇవి హైలీ ప్రొఫైల్డ్ కేసెస్, చిన్న చితక కేసులు కాదు. ఒక పెట్టి కేసులోనో లేదంటే ఇంకో కేసులోనో ఇమ్మీడియట్గా రిమాండ్కి పంపించడాలు, శిక్ష విధించేయడాలు జరుగుతున్న నేపథ్యం చూసినప్పుడు మరి ఇలాంటి కేసుల్లో ఇంత జరిగింది అన్నదానికి, ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము లూటీ అయింది. ఎవరిదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు సొమ్మును లూటీ చేశారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో సివిల్ వివాదం, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, వాళ్ళ శక్తి ఉన్నంత మేర వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, అయిపోతుంది ఫైన్. బట్ ఇది పబ్లిక్ది, ప్రభుత్వం అనేటువంటి ఒక ఎంటిటీ, ప్రభుత్వం అనేది ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎంటిటీ, ప్రజల సౌకర్యార్థం, అందులోనే ఈ అవినీతి ఇవన్నీ జరిగాయి, దానివల్ల ఇగో ఇలా చేశారు, ఇలా అయ్యింది, ప్రజల భూములు ఇలా కొట్టేశారు, ఇది జరిగింది అన్న దగ్గర ఎవరికి బాధ్యత అనేది కనిపించదా? ఇట్స్ నాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఒకటే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, ఇలా సిబిఐ కేసులు చాలా ఉన్నాయి నాంపల్లి కోర్టులో. మరి వీటన్నిటిలో కూడా ఇప్పుడు కొత్తగా జడ్జి గారు వచ్చారు కాబట్టి మరి ఆయన పదవీ కాలం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలలే ఉందనుకుందాం, ఈ 6 నెలల్లోనే ఎన్ని కేసులను ఆయన విచారించగలుగుతారు? ఎన్ని కేసులు హీరింగ్ అవుతాయి? ఎంతమంది వస్తారు, ఎంతమంది రారు, ఎన్ని పిటిషన్లు పడతాయి? ఒక్కో దాని మీద తీసుకోవడానికి ఇది అవుతుంది. సరే 6 నెలలు మొత్తానికి కష్టపడి కింద మీద పడి 24 గంటలు కూడా కోర్టులోనే ఉండి మొత్తం అన్ని క్లియర్ చేసి పెట్టి ఫైనల్ జడ్జిమెంట్ అనే దానికి వచ్చేసారు అనుకుందాం. ఆయనకి రిటైర్మెంట్ వయసు వచ్చింది, ఇంకా రిటైర్ అయిపోయారు, కొత్త జడ్జి గారిని వేస్తారు. మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చి మళ్ళీ మొత్తం A to Z అని అంటే పాత జడ్జి గారు రిటైర్ అయిపోయారు, ఆయన ఏ ఉద్దేశంతో ఏ సెక్షన్లు చూసి పెట్టారో ఆ అనుమానాలు ఇవేమైనా ఉంటాయా? ఐ డోంట్ నో. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారి కేసే కాదండి, అన్ని కేసుల్లో కూడా మళ్ళీ మొదటి నుంచి విచారణ, పునర్విచారణకి ఆదేశించడం వేరు, లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయి అంటే. బట్ ఆల్రెడీ విచారించి దాంట్లో ఇదిగో ఫ్యాక్ట్స్ ఇవన్నీ బయట పెట్టినటువంటి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ ఇచ్చినటువంటి ఆధారాలు వీటన్నీ చూసిన తర్వాత ఓకే దీనికి శిక్షించబడుతుంది, తీర్పిస్తే అయిపోతుందిగా. లేదు, మళ్ళీ పునర్విచారణ డే 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. అంతకుముందు 2009 నుంచి 2004 నుంచి ఏ విధంగా ఉందో దాన్ని కూడా తీయండి మొత్తం అన్ని. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి 10 లక్షల డాక్యుమెంట్లకి చిరిగిపోయినవో, ఎలకలు కొట్టేసినవో, చెదలబట్టేసినవో మళ్ళీ పోతే మళ్ళీ దాని సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మళ్ళీ కొత్తగా ప్రింట్అవుట్లు తీసి మళ్ళీ ఇచ్చి ఇవన్నీ ఏం జరుగుతుంది అసలు ఆ దేశంలో? నో ఐడియా. సో గతంలో చాలాసార్లు అనుకున్నప్పుడు చాలామంది చెప్పారు ఎస్ ఇది కరెక్టే అని. న్యాయం అందరికీ సమానం కాదు. అట్ ద సేమ్ టైం ఈ వ్యవస్థలు అనేవి ఉన్నవి ప్రజల కోసం కాదు. ఫస్ట్ థింగ్, ఈ వ్యవస్థలు అనేవి ప్రజల కోసం కాదు, ఇవి ఉన్నవి ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవడానికో ఆర్ఎల్స్ వాళ్ళకి వాళ్ళు పని చేసుకోవడానికో వాళ్ళ సౌలభ్యం కోసం ఈ వ్యవస్థలు తప్పితే ప్రజల కోసం కాదు అనేది మాత్రం నిర్వివాదాంశం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.